జస్ట్ ఇప్పుడే మళ్ళీ నేను సెకండ్ టైం రాజాసాబ్ ఫిల్మ్ చూసాను అనమాట. జస్ట్ ఇప్పుడే ఐమాక్స్ లో. నాకు అంటే చాలా మంది అంటే మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవాళ మళ్ళీ సెకండ్ టైం చూడడం జరిగింది. సో నాకు సినిమాలో సెకండ్ హాఫ్ లో ఏదైతే అప్ సైడ్ డౌన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అంటే రివర్స్ ఫైటింగ్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, తర్వాత లాస్ట్ ఎండింగ్ సీన్ కూడా మార్చేశారు. అండ్ అంతేకాకుండా ప్రాపర్ ఎడిట్ చేంజ్ అనమాట. అంటే బొమ్మని రాని సీన్స్ ఇవన్నీ కూడా తీసేసి ఒక ప్రాపర్ ఎడిట్ అయితే పడింది సెకండ్ హాఫ్ లో. సో నాకు మళ్ళీ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మేము ఫస్ట్ టైం చూసిన దానికంటే సెకండ్ టైం ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా చెప్పడానికి లేదనమాట. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సీరియస్లీ చెప్తున్నా, ప్రభాస్ గారు ఒక అల్టిమేట్ సీన్స్ అయితే చేశారనమాట. ఏదైతే హిప్నాటిజం, సెల్ఫ్ హిప్నాటిజం అండ్ అంతేకాకుండా లాస్ట్ లో ఆ చక్రాల గురించి వాటి గురించి చూపించు. నిజంగా అంటే ఒక రాక్షసుని అంతం చేయడానికి ప్రకృతి కూడా సహకరిస్తుందనే ఒక కాన్సెప్ట్ ఉంటది కదా, అది దీంట్లో అసలు నిజంగా మారుతి గారే తీసారా ఈ క్లైమాక్స్, ఈ సీన్స్ అన్ని అని చెప్పి అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టూ గుడ్ అనమాట. సీరియస్లీ మీరు ఒకవేళ మొన్న చూడకపోయింటే రాజాసాబ్ మీరు మిస్ అయి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు సీన్స్ యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రాపర్ కరెక్ట్ గా చూడొచ్చు. ఫిల్మ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. దిస్ ఈజ్ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ సినిమా ఫర్ ప్రభాస్ గారు. అయితే రాజాసాబ్ మూవీ చూసి వచ్చిన మూవీ బానే ఉంది కదరా, ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ డైరెక్టర్ సాబ్ గురించి మాట్లాడుకోవాలి, దానికంటే ముందు రాజాసాబ్ గురించి మాట్లాడుకోవాలి. అబ్బో ప్రభాస్ అసలు ఆయన లుక్స్ గానీ, ఆయన కామెడీ టైమింగ్ గానీ, లేదంటే ఆయన ఎమోషనల్ సీన్స్ లో లిటరల్లీ నాకు ఏడుపు వచ్చింది అసలు. ఎమోషనల్స్ ఆయన యాక్టింగ్ గానీ లిటరల్లీ మూవీ అంతా ఆయన భుజం మీద తీసుకొని నడిపించిండు. అండ్ మోర్ ఓవర్ హీరోయిన్స్ అసలు కనబడలేదు, మొత్తం డామినేట్ చేసి పడేసిండు. అండ్ మోర్ ఓవర్ మూవీ మాత్రం హైలైట్. అసలు మూవీకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనే వద్దు, పక్కా వెళ్ళాలి. అండ్ ప్రభాస్ ని ఆ లుక్ లో, ఆ స్టైల్లో, ఆ వేలో మళ్ళీ ఇంకో మూవీ అయితే రాదు. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడాలి, నెగిటివ్స్ మాట్లాడాలి అర్థం అవ్వట్లేదు. బట్ ఎందుకు పెద్ద పెద్ద రివ్యూస్ అంతా ఎందుకు మూవీని అంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళకి అర్థం అవ్వలేదు మూవీ బేసిక్ గా, ఎందుకంటే ఇది నార్మల్ హారర్ ఫన్నీ మూవీ అని చెప్పేసి డైరెక్టర్ చెప్పడము, వీళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినారు. బట్ మూవీ వచ్చేసి సైకలాజికల్ గా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లేదంటే న్యూస్ ఏదో చేస్తారు కదా, అది ఎట్లా సంథింగ్ ఏదో చేసిందబ్బా మూవీలో. 4 మంత్రాలు చదివి చేసిన మూవీ అయితే కానే కాదు. వాడు చదివిన బుక్కులు వేరే ఉందా మూవీ. అందరికి అర్థం కాదు, నాకు అర్థమైంది ఆ మూవీ అందరికి అర్థం కాదని. బట్ ప్రభాస్ ని చూడాలనుకునే వాళ్ళు పక్కా వెళ్లాల్సిన మూవీ అది. అండ్ ఫ్లాస్ అయితే ఉన్నాయి కొంచెం. మూవీ ఎండింగ్ నాకు ఏమంత అనిపించలేదు, కొంచెం ఎందుకో కన్ఫ్యూజ్ అయింది నాకు కూడా. బట్ ఓకే, ఇంకొకసారి ఆ మూవీ చూస్తే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఓవరాల్ గా నైస్. నిన్న రాజాసాబ్ మూవీ పోయాను కదా, దాని రివ్యూ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా బాగుంది, మీరు అందరూ కూడా వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త, కొంచెం ఎక్కువ దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నమాట. అండ్ చాలా మంది రివ్యూస్ లో చెప్తున్నారు ఇది ప్రభాస్ సూట్ అవ్వదు అది ఇది అనేసి. అసలు అట్లా ఎట్లా అంటాం మనం, మీరు చూడకన్నా ఏదో ఒక రివ్యూని చూసేసి అట్లా చెప్పేసినారు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. కామెడీ అయితే భయంకరంగా ఉంది. ఎటకారం అయితే అసలు తగ్గేదే లేదు. గోదావరి కంటే ఎక్కువ ఉంది ఎటకారం. కొన్నిసార్లు మనం నిజం అనుకుంటాం అది, అట్లుంది ఎటకారం. అండ్ మ్యూజిక్ వస్తే మ్యూజిక్ కూడా లాస్ట్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి, అంత భయంకరం ఉంది. ఏం వినిపించదు అనమాట ఏం సాంగ్ అనేసి, కానీ మ్యూజిక్ అయితే అంత లౌడ్గా బాగుంది. తమన్ గారు కూడా మంచిగా ఇచ్చినారు. అండ్ ఇంకేమైనా చెప్పడానికి హీరోయిన్సే నాకేమంత అనిపించలేదు, మరి మీకేందో నాకు తెలియదు. అండ్ మీకేమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద మూవీ.